రండి రిమోట్ మన వరంగల్ పార్లమెంటు అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ తరఫున అన్న సుధీర్ కుమార్ గారు హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. కాంటాక్ట్ చేస్తున్నారు. దయచేసి మీరు అందరూ బ్లెస్సెస్ ఇవ్వాల్సింది కోరుతూ అన్న భీమదేవి మండలంలో పుట్టిండు. అన్న హనుమకొండ పుట్టిండు. ఉన్నత విద్యావంతుడు. ఆయుర్వేదిక్ డాక్టర్గా తన ప్రొఫెషన్ మొదలుపెట్టి 2001 నుంచి తెలంగాణ పార్టీలో కేసీఆర్ అడుగుజాడలు నడుపుతూ ఉద్యమాన్ని విస్తృతంగా చేసి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా కరీంనగర్లో ఉండి తర్వాత ఎప్పుడైతే జూడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన జిల్లాలో కలిసిందో హనుమకొండ జిల్లా అన్నగారు హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు. లోకల్ వాడు నాన్ లోకల్ అనేది దుష్ప్రచారం చేశారు. కొంతమంది ప్రయత్నం చేస్తారు. అసలు కాదు. ముఖ్యంగా మనకు పోటీగా ఉన్న ఇద్దరు అభ్యర్థులు మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళకు సీట్లు వచ్చినాయి. ఎవరైతే ఆ పార్టీలో సీట్లు అడుగుతున్నారో అడిగిల్లో వాళ్ళు నిరుత్సాహానికి గురై వాళ్ళు ఎక్కడ కూడా పనిచేస్తలేరు. కాబట్టి పెద్ద ఎత్తున వినోద్ కుమార్ గారు ఎట్లా గెలిచిందో, దయాకర్ గారు ఎట్లా గెలిచిందో 2 సార్లు భారీ మెజార్టీతోని సుధీరణ గెలవబోతున్నాడు. సౌమ్యుడు, మంచివాడు, ఉన్నత విద్యావంతుడు. దయచేసి బ్లెస్సెస్ ఇవ్వాల్సింది కోరుతూ అన్నగారు ఒక్క 2 నిమిషాలు ఇంటర్నెక్షన్ చెప్తారు. అడ్వకేట్ అందరికి కూడా అన్నట్టు సీనియర్ అడ్వకేట్, జూనియర్ అడ్వకేట్, నా ఆత్మీయ అడ్వకేట్ అందరికి కూడా పేరు నమస్కారాలు. సరే, ఇక్కడికి రావడం కొత్తగా మీ అందరితో కలవడం కూడా కొత్తగా. అనేక సందర్భాలలో అనేక అవసరాల కోసము నా దగ్గరకు వచ్చినా, నేను మీ దగ్గరకు వచ్చినా కూడా శక్తి మేరకు నా వంతుగా వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా సహాయ సహకారాలు అందించిన వ్యక్తిగా, మీ మిత్రునిగా నేను అప్పీల్ చేస్తున్నాను. ఇంతకుముందు భారతదేశం కావాల్సినటువంటి టీడీఎస్ కానీ లేక ఇంకా వ్యక్తిగతంగా ఇంకేమైనా మిత్రులకు సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. సరే, 10 మంది వచ్చిన దగ్గర 2-3కి సహాయ సహకారాలు అందించగలిగినా మిగతా వాళ్ళకి అందియలేకపోవచ్చు. కానీ దట్ ఈస్ డిఫరెంట్. నేను మీ అందరు కూడా అక్రాస్ ది పార్టీ లైన్స్ మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. సౌమ్యుడు, స్థానికుడు, మీకు అందుబాటులో ఉంటాడు. మీకు చెప్పేవాడిని కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కూడా మీరు ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలు. సరే, నాకు కొందరు డిఫర్ చేయవచ్చు, కొందరు అనుకూలంగా ఉండొచ్చు. అయినా ఇమ్మెటీరియల్ నేను ఫుల్ టైం పాలిటీషియన్ కాబట్టి, ప్రజా జీవితంకి అంకితమైన కాబట్టి ప్రజాస్వామ్యంలో గెలుపుకోవడం సహజం. కొంతమంది పార్టీని వ్యతిరేకించినా, నన్ను వ్యతిరేకించినా కూడా అది వ్యక్తిగతమే. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినటువంటి డాక్టర్ సుధీర్ అన్న గారిని మీ అమూల్యమైనటువంటి ఓటుతో పాటు మీ ఆశీర్వాదం కావాలి, మీరు జీవించాలని చెప్పి నాదే కోరుకుంటున్నాను. వాళ్ళు ఏమంటారంటే సౌమ్యంగా మాట్లాడాలి. తర్వాత నేను వాళ్ళ సముద్రం హాస్టల్ చదువుతున్నా కాబట్టి ఇక్కడ హనుమకొండకు సంబంధించినటువంటి అనేక అంశాలు నాకు తెలుసు. ఇక్కడ ఉండే సమస్యలు తర్వాత నేను ఓల్డ్ క్లైంట్ తీసుకో ఇప్పటికీ క్లైంట్గానే ఉన్నా. ఒక చిన్నది తీసుకుంటూ వాళ్ళు అవుటర్ రోడ్ మెయింటైన్ చేయడం వల్ల అయింది. దానిలో కూడా సక్సెడ్ అవుతామా. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మీ అందరూ బార్ కౌన్సిల్ అంటే ఇంటలెక్చువల్ స్టేట్మెంట్ యొక్క
ప్రదేశం వచ్చిన మీకు ఎక్కువ అడిగేది లేదు, నేను మీకు ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నేను పనిచేయడమే కాకుండా అనేక కేసులు ఉన్నాయి, మీరు అందరూ కూడా చేసింది, మీ అందరి వల్ల కూడా తెలంగాణ వచ్చినటువంటి సందర్భం చూస్తాం. అందుకే కావచ్చు కొంత జరగాల్సి ఉన్నది, ఇంకా కొంత అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అడ్వకేట్స్ కానీ ఇతరత్ర జరగాల్సినటువంటి అభివృద్ధి కొంత ఆగిపోయింది, దాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం, మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. దయచేసి నేను అందరినీ కోరేది ఏంటంటే మీరు అత్యధికంగా ఓట్లు వేసి మీ ఆశీర్వాదం ఇవ్వాలి, ఓట్లు వేయాలి. ఓట్లు వేయించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఎందుకంటే ఇంటలెక్చువల్ కమ్యూనిటీ చెప్పినప్పుడు వేరే తీరు ఉంటుంది అనేసి. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా మీకు తెలుసు కోర్టు కూడా ఇక్కడ కొత్త కోర్టు వచ్చింది. అంతకుముందు కోర్టు లేకపోయింది, పాత కోర్టు మాత్రమే ఉండేది. సిజే గారు వచ్చినప్పుడు చెప్పింది క్లియర్గా ఏంటంటే ఒక మంచి కోర్టును తీసుకొని వచ్చినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి మనవి చేస్తూ ఉన్నా, మీరు అందరూ మీతో పుట్టుగా నేను ఉంటాను. సమస్య మీ సమస్య అయితే నా సమస్య చూస్తాను. కార్యకర్త లాగానే పనిచేస్తే కానీ ఎన్నడూ కూడా నాయకుడిని పనిచేయలేదు. కాబట్టి మీ అందరితో పాటుగా ఉంటా. మీ ఇంటెలెక్చువల్స్కి రావాల్సినటువంటి అవసరం ఏమున్నదో ఒకవేళ పార్లమెంట్లో కానీ పార్లమెంట్లో రావాల్సినటువంటి పార్లమెంట్లో, అదేవిధంగా పార్లమెంట్ మెంబర్కి వచ్చేటువంటి నిధులలో కూడా మీకు తప్పకుండా కేటాయిస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నా. మీరు పొలిటికల్ హామీ మాత్రం అంబరీష్ అన్న వచ్చేటట్టు సార్ ఈసారి కూడా పడాలి పెద్ద సార్ మీరు అట్టుకోండి సార్ పాంప్లెట్ తీసుకురాలి. కాంప్లెక్స్ ఉన్నాయి. అందరు పట్టుకోండి, చాలా పట్టుకోండి అందరు. నేను అందరి ముందు నైజాం ఫర్నిచర్ గురించి నానా కొత్త ఫర్నిచర్ ఒక లిఫ్ట్ ఇచ్చేది. ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పడం కూడా పెట్టింటారు. బట్టి ముఖ్యమంత్రి గారు మేము ఆ రోజున ముఖ్యమంత్రి అంటే వేరే అంటున్నారు. ఆ రోజు మరి అంటే ఒక బ్యూటిఫుల్ కోర్టు సిజిఐ వచ్చినప్పుడు ఈజ్ అప్రిషియేటెడ్ ద కోర్ట్. కోర్ట్ బిల్డింగ్ అప్రిషియేట్ చేసినట్టే ఫ్యామిలీ కోర్ట్ ఉన్నది, చిల్డ్రన్ కోర్ట్ ఉన్నది. మీకు ఏదైనా బాగోదు మీరు చెప్పినప్పుడు. తర్వాత మీ కోర్టు బిల్డింగ్ ఎట్లా వచ్చిందో ఇక్కడికి రావాల్సినటువంటి కొన్ని రాగానే మీ ఐడెంటిఫై చేసినప్పుడు మీ యొక్క అవసరాలు ఎక్కడెక్కడ ఉంటాయి అనేది కూడా తెలిసినాను. మీ లీగల్ అడ్వైజ్ ఎక్కడ అవసరం పడుతుంది, మీరు ఎక్కడెక్కడ మీతో మీ సహాయ సహకారాలు తీసుకోవాలి. తర్వాత పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు కూడా మీ అవసరం తీసుకోవాలి. కాబట్టి మీ ప్రాంతం అనేది కాదు, నాకు మమకారం హన్మకొండ బర్త్ ప్లేస్ ఇస్ హన్మకొండ. నేను చదువుకున్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, నా హాస్టల్ రావాల్సిన. తర్వాత నేను ఇంటర్మీడియట్ డిగ్రీ ఇక్కడే స్టార్ట్ చేసిన. మా క్లాస్మేట్ ఉన్నారు, సాంసుందరి మా క్లాస్మేట్. నా క్లాస్మేట్ కాదు. ఇక్కడ బోర్డు వస్తారా? థ్యాంక్ యూ. వేస్ట్ చేయకండి.